వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. కలకత్తా హైకోర్టు సంచలనం, ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు. హైదరాబాద్ హోటళ్లపై టాస్క్ ఫోర్స్ దాడులు, యజమానులకు నోటీసులు జారీ. తెలంగాణ ఆర్టీసీ పేరులో మార్పు, ప్రభుత్వం ఆదేశాలతో చేంజ్. సింహాచలంలో ఘనంగా స్వాతి హోమం, భారీగా హాజరైన భక్తులు. కలకత్తా హైకోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. 2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. 2012 నాటి పశ్చిమ బెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్టు వెల్లడించింది. ఈ వర్గీకరణలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అందువల్ల 2010 తర్వాత ఈ క్లాసుల కింద జారీ చేసిన ఓబీసీ కింద జారీ చేసిన సర్టిఫికెట్లన్నింటినీ రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. 1993 నాటి వెనుకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. 2010 తర్వాత పశ్చిమ బెంగాల్లో జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేస్తూ వెలువరించిన ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఎలాంటి సర్వే చేపట్టకుండా మమతా బెనర్జీ 118 ముస్లిం కులాలకు ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చారని, దీంతో కొందరు కోర్టును ఆశ్రయించగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయని అన్నారు. బీసీలకు ఉద్దేశించిన రిజర్వేషన్లను కొల్లగొట్టి వాటిని తమ ఓటు బ్యాంకుకు అందించాలని మమతా బెనర్జీ కోరుకున్నారని చెప్పారు. ఆపై బీసీ కోటాను ముస్లిం కులాలకు మమతా బెనర్జీ కట్టబెట్టారని అమిత్ షా ఆరోపించారు. హైకోర్టు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు నిర్ణయాన్ని తాము ఆమోదించబోమని మమతా బెనర్జీ చెప్తున్నారని, కోర్టు ఉత్తర్వులను మన్నించబోమని చెప్పే ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని తాను రాష్ట్ర ప్రజలను అడుగుతున్నానని చెప్పారు. ममता बनर्जी माँ माटी और मानुष के नारे के साथ आई थी और देखते देखते वो नारा मुल्ला, मदरसा और माफिया में बदल गया. आज मैं बताना चाहता हूं, ये बंगाल घुसपैठियों के लिए स्वर्ग बना पड़ा है. बंगाल की घुसपैठ न केवल बंगाल, देश के लिए चिंताजनक है और सबसे ज्यादा नुकसान हमारे बंगाल का हो रहा है. जिस तरह से डेमोग्राफी चेंज कर रही है ममता बनर्जी, ये पाप है, पाप. मेरी बात याद रखना ममता दीदी, वोट बैंक के लिए देश की सुरक्षा को आप ताक पर रख रहे हो. और मुझे बताओ भाइयों बहनों, एक कट मनी बंद होना चाहिए या नहीं होना चाहिए? अरे जोर से बोलो, होना चाहिए या नहीं होना चाहिए? ये भ्रष्टाचार बंद होना चाहिए या नहीं होना चाहिए? ये सिंडिकेट बंद होनी चाहिए या नहीं होनी चाहिए? क्या ममता दीदी कर सकती है? कर सकती है? जोर से बोलो, कर सकती है? केवल और केवल नरेंद्र मोदी के नेतृत्व में भारतीय जनता पार्टी ही कर सकती है. एक बार 30 से ज्यादा सीटें जिता दो, एक गाय की तस्करी बंद हो जाएगी, कोयला की तस्करी बंद हो जाएगी. घुसपैठ आदमी तो छोड़िए, परिंदा भी पैर नहीं मार पाएगा, परिंदा भी पैर नहीं मार. ये माफियाओं को चून चून कर, ये माफियाओं को चून चून कर उल्टा लटका कर सीधा करने का काम भारतीय जनता पार्टी करेगी. भाइयों बहनों, मैं आज कहने आया हूं, ममता के शासन में घुसपैठिए को प्यार है
और सीए पर वार कर रही है। भाजपा को ला दीजिए, सीए तो जमीन पर उतरेगा ही, घुसपैठ भी बंद हो जाएगी। भाइयों बहनों, अभी पूरे घुसपैठियों को वोटर कार्ड, राशन कार्ड, आधार कार्ड बन रहा है। आप भाजपा की सरकार लाओ, 30 सीटें भाजपा को दो, केवल बंगाल के बेटे बेटियों को ही। హైదరాబాద్ నగరంలో పలు హోటళ్లపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులను కొనసాగిస్తున్నారు. సోమాజిగూడలోని కృతుంగ రెస్టారెంట్, హెడ్ క్వార్టర్స్ బార్ అండ్ రెస్టారెంట్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు లభ్యమయ్యాయి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. సోమాజిగూడ కేఫ్లో నాసి రకం ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. నాసి రకం, కుళ్లిపోయిన ఆహారం, సమయం దాటిన ఆహార పదార్థాలు వాడుతున్న హోటల్ యాజమాన్యులపై కొరడా గులిపించారు. పలు హోటళ్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ ఆర్టీసీ పేరులో మార్పు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు టీఎస్ఆర్టీసీగా కొనసాగగా ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీగా మార్చింది. ఇటీవల ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీగా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం అనుమతి ఇస్తూ గెజిట్ జారీ చేసిందని పేర్కొంది. గతంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు ప్రభుత్వ పరంగా టీఎస్గా రాసే విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీని మార్పు చేస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే. మొదటగా మార్చిలో వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి టీఎస్ తొలగించి టీజీగా మార్చింది. రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు రైతులను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆగస్టు 15లోగా అమలు చేస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. సన్నవడ్లకే బోనస్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. రాష్ట్రంలో 80% దొడ్లు వడ్లనే పండిస్తారని చెప్పారు. చాలా తక్కువ మంది రైతులే సన్న రకం పండిస్తారని తెలిపారు. వరి ధాన్యం మీద 500 బోనస్ ఇప్పుడు అమలు చేయడం లేదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి. ఇంతకంటే మోసము, దగ ఇంకొకటి ఉండదు. దొడ్డు, సన్న అనేటువంటి వరి రకాలకు తేడా లేకుండా ఇప్పుడే ఏదైతే కల్లాలలో ఉన్నదో ప్రతి రైతుకు మీరు బోనస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్నదని మనం చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము అది దొడ్డు రకాలైనా, అది సన్న రకాలైనా ఏ మాత్రం తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వము చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎంఎస్పి ప్రకారం మనం చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ధాన్యం మీద వచ్చినటువంటి 9.5 సంవత్సరాలలో 61% ఎంఎస్పి పెంచింది. 61% మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఎస్పి పెంచడం జరిగింది. 1350 రూపాయలు ఉండింది 2014లో. ఈరోజు ఆల్మోస్ట్ అది 2200 వరకు ఈరోజు కొనుగోలు చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఎంతైనా కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నాం. నిజంగా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే
భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము హామీ ఇచ్చాం, మేము 1000 రూపాయల బోనస్ ఇస్తామని. మీకు నిజంగా సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలనుకుంటే మీరు సన్న బియ్యం మీద 1000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయండి. కానీ దొడ్డు వరికి ఏదైతున్నదో ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారము 500 బోనస్ ఇవ్వాల్సిందే. మీరు 500 బోనస్ ఇవ్వండి దొడ్డు రకానికి. మీకు మరింత ప్రేమ ఉంటే సన్న రకాన్ని ప్రోత్సహించాలనుకుంటే 1000 రూపాయలు ఇవ్వండి. ఈరోజు ఛత్తీస్గఢ్ ప్రభుత్వము 1000 రూపాయలు ఇస్తూ ఉంది. అంతే తప్ప ఈరోజు మెలిక పెట్టి ఇచ్చినటువంటి హామీల నుంచి డిసెంబర్ 9 పోయి ఆగస్టుకు వస్తుంది. ఈ యొక్క గ్యారంటీలు అమలు చేయడం, గ్యారంటీలు అమలు చేయడానికి వచ్చినప్పుడు సన్న రకము దొడ్డు రకమైనటువంటి తేడాలు వస్తాయి. అంతేకాదు ఈ యొక్క రుణమాఫీ చేయని కారణంగా ఇప్పుడు వర్షాలు వస్తూ ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం అల్లూరు గ్రామంలోని ఓ చెరువు నుండి మట్టిని టిప్పర్లతో ఎలాంటి అనుమతులు లేకుండా పెద్దపల్లి ఇటుక బట్టీలకు తరలిస్తున్న 8 టిప్పర్లను పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య ఆదేశాల మేరకు పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామం వద్ద పట్టుకొని టిప్పర్లను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్టు పెద్దపల్లి తహసీల్దార్ రాజ్కుమార్ తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మా ప్రభుత్వ హయాంలో చేసిన మంచి పనులు చెప్పుకోలేక స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి కూడా యువతకు దూరమయ్యాం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచి కూడా వారికి దూరమయ్యాం. ఇలా చేసింది చెప్పుకోలేక ఓడిపోయామన్నారు కేటీఆర్. నర్సంపేటలో ఏర్పాటు చేసిన వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. ఈ ఎన్నికల ఫలితంలో ప్రభుత్వం కూలిపోయేది లేదు, తారుమారు అయ్యేది లేదు. 6 నెలల క్రితం అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కేసీఆర్తో సహా అందరం ప్రతి నియోజకవర్గంలో పర్యటించాం. దయచేసి మోసపోకండి, గోసపడతామని చెప్పాము. కానీ ప్రజలు కాంగ్రెస్ వాగ్దానాలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బాధపడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. దొడ్డు బియ్యమే మరి ఇదే మాట ఎలక్షన్ ముందు చెప్పాలి కదా. గింత మోసం ఉంటుందా? అప్పుడేమో అన్ని వడ్లు, ఇప్పుడేమో కొన్ని వడ్లు. అప్పుడేమో అన్ని వడ్లకు ఇస్తాం బోనస్, ఇప్పుడేమో బోనస్ బోగస్ అయ్యింది. ఇవాళ కేవలం సన్న వడ్లు అంటే నర్సంపేటలో 5% మందికే ఇస్తా అంటుండు. ఆ 5% మంది కూడా తీసుకోరు. ఎందుకు తీసుకోరు ఎరికేనా? సన్న వడ్లకు మార్కెట్లో మంచి రేటు ఉంది. అప్పుడప్పుడు 2200 ఉంది, అప్పుడప్పుడు 25 ఉంది, అప్పుడప్పుడు 27 ఉంది, అప్పుడప్పుడు 3000 రూపాయల దాకా వస్తుంది. ఇక మరి 3000 రూపాయలు మార్కెట్లో ప్రైవేట్ ఇయ్యంగా గవర్నమెంట్ ఇచ్చే బోనస్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికోసం ఎవరు చూడరు. ఒక గది మోసం అంటే ఇట్లుంటుంది. ఎంత అందమైన రంగేష్, ఎంత అందమైన కలరింగ్ ఇచ్చి ఎలక్షన్లకు ముందేమో బిల్డప్ ఇచ్చి ఓటేయించుకున్నారు. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేసేది, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక గలాన్ని మీరు శాసన మండలికి పంపించవచ్చు. ప్రభుత్వాన్ని గల్లాబట్టి అడిగే దమ్మున్న రాకేష్ రెడ్డిని మీరు శాసన మండలికి పంపించవచ్చు. మీ తరపున ప్రశ్నించవచ్చు, మీ తరపున నిలదీయొచ్చు. మీ నర్సంపేట యువత తరపున బ్రహ్మాండంగా రేపక్కడ నిగ్గదీసి అడిగే అవకాశం ఉన్నది. రాకేష్ రెడ్డి గారు దాదాపు ఇంకా ములుగులో ఇప్పుడే బయలుదేరిందంట, ఇంకో 20-25 నిమిషాలు పడుతుందంటా ఉన్నారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఎందుకంటే తమ్ముడు పాప 34 నియోజకవర్గాలు తిరగాలి, 3 ఉమ్మడి జిల్లాలు, ఇవన్నీ తిరగాలంటే నిజంగా కూడా ఉన్న పరిమితమైన సమయంలో కొంత కష్టం. అందుకే వారి తరపున నేను, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మా తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరం మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఈ ఎన్నికల్లో గుర్తులు ఉండవు, సింబల్స్ ఉండవు. మొదటిసారి ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మొదటిసారి ఎన్రోల్ అయిన వాళ్ళు. మీకు మొదటిసారి వేసే వాళ్ళకు ఒక విజ్ఞప్తి, రెండోసారి మూడోసారి వేస్తున్న వాళ్ళకేమో అవగాహన ఉంది. మొదటిసారి వేసేటోళ్ళకి ఒక విజ్ఞప్తి, ఈ ఎన్నికల్లో గుర్తులుండవు. ఇలా కారు గుర్తుండదు, ఏ గుర్తుండదు, పేర్లు ఉంటాయి. మరి రాకేష్ రెడ్డి గారి పేరు 3వ నెంబర్లో ఉంది. ఏనుగుల రాకేష్ రెడ్డి అనే పేరు 3rd రోలో ఉంది. దాని పక్కన ఫోటో ఉంటుంది, ఫోటో పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో దయచేసి మీరు వేరే ఏం రాయకండి. మీరు అందులో టిక్కు పెడితే చెల్లదు, ఇంటూ మార్కు పెడితే చెల్లదు. మీరు చేయవలసింది
వెంకటేశ్వర స్వామి నిలువునామం ఉంటుంది కదా, ఇట్లా నిలువు గీత. ఆ నిలువు గీత ఒక్కసారి ఒకటి అనేటోళ్ళు ఒక్కసారి చేయలా పట్టండి అందరు దయచేసి. ఒకటి అనే ఈ ఒక్క గీత మాత్రమే గీయండి. మళ్ళీ దానికి కొమ్ములు కింద పీటలు వేయకండి, వేస్తే అది కూడా చెడిపోతుంది. ఒక్క నిలువు గీత మీరు గీసి తప్పకుండా మీ తరపున ప్రశ్నించే గొంతుకి, మీ తరపున కొట్లాడేటోళ్లకు అవకాశం ఇవ్వండి. మీ ఓటుతో తప్పకుండా చైతన్యం రగులుకుంటుంది. నర్సంపేట అంటేనే చైతన్యాలకు, విప్లవాలకు గడ్డ. మరి ఎన్టీఆర్ జిల్లాలో విస్తృతంగా కార్టన్ సెర్చ్ చేశారు. వాహనాలకు తనిఖీలు చేశారు. ఫుడ్ పెట్రోలింగ్, రూట్ మార్చులు, ఫ్లాగ్ మార్చులను నిర్వహించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత చెలరేగిన హింసను దృష్టిలో పెట్టుకుని పోలీసు అధికారులు అలర్ట్గా ఉంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. అల్లూరు జిల్లా చింతపల్లి పరిసర పరిశుభ్రతకు సహకరించకుంటే పంచాయతీ పరంగా చర్యలు ఉంటాయని సర్పంచ్ దురియా పుష్పలత అన్నారు. వారపు సంతకు వచ్చే వ్యాపారాలు నిర్వహించుకునే క్రమంలో చేపలు, మాంసము, కూరగాయలు, అరటి గెరలను, చుట్టి వచ్చే అరటి ఆకులు, ప్లాస్టిక్ తదితర వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పడివేయరాదు. ఎప్పటికప్పుడు క్రిమిరహితం చేయాలని సర్పంచ్ సూచించారు. శుభ్రంగా ఉంచాలనేసి మేము సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఒక చెత్త వేసినట్లయితే వాళ్ళకి తగిన పంచాయతీ ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పుడు కాలువల్లోని చెత్త వేయడం వల్ల సీజనల్ వ్యాధులు అన్నది వ్యాపిస్తూ ఉంటాయి. అవి డెంగ్యూ కావచ్చు, మలేరియా, ఇటువంటి వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి కాలువల్లోని చెత్త పారేయకుండా మరి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి మరి చింతపల్లిలోని ప్రతి ఒక్కరూ ఈ ఒక డస్ట్బిన్స్ అన్నది వాళ్ళు ఉపయోగించాలనేసి, ఇళ్లల్లో మరియు షాపుల్లో కూడా డస్ట్బిన్స్ అన్నది ఉపయోగించుకొని అవి మా ఒక పంచాయతీ బండి వచ్చినప్పుడు ఆ చెత్త వేయాలనేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక ముందు కూడా మేము చెప్పాము, మరి ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చెత్త ప్రతి ఇళ్లలోని వాళ్ళు 2 డస్ట్బిన్స్ ఉంచమనేసి చెప్పడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు వెట్, డ్రై అనే డస్ట్బిన్స్, దాని ద్వారా వాళ్ళు ఇప్పుడు చెత్త బండి వస్తే ఆ ఒక బండిలోనే ఇవన్నీ చెత్త అంతా వేస్తే బాగుంటుందని చెప్పాము. మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా చేసుకోవాలి అని, కాబట్టి వ్యాధులు వ్యాపించకుండా ఉండాలంటే కాలువల్లో. బుధవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో I20 సినిమా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భరత్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ ప్రసాద్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో జరిగిన సంఘటనలు కథగా తీసుకొని సినిమాలు నిర్మించినందుకు డైరెక్టర్, నిర్మాతలకు ఆయన అభినందించారు. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్టింగ్ చేసిన వారందరూ నాగర్ కర్నూలు కళాకారులు కావడం సంతోషంగా ఉందని అన్నారు. నాగర్ కర్నూలులో ఇంతమంది కళాకారులు ఉండడం, వారిని ఆదరిస్తే ఎంతో మంది కళాకారులకు పరోక్షంగా సహాయం చేసిన వాళ్ళం అవుతామని అన్నారు. పార్లమెంట్ లో ఇంతమంది కళాకారులు అందరూ కూడా ఇక్కడ వేదికపైన అందరూ కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నవారు. ముఖ్యంగా మహబూబ్ గారు తుమ్మన్పేట, అచ్చంపేట, ఉయ్యాలవాడ శ్రీనివాస్ గారు, మహేందర్ గారు, మల్లికార్జున గారు ఉయ్యాలవాడ నుంచి, మహేందర్ గారు వనపర్తి నుంచి, నరేంద్ర నల్లూపులే, మన డైరెక్టర్ రవీందర్ గారు చిన్నముద్దు నుంచి, దేవేందర్ లిరిక్ రైటర్ లింగాల నుంచి, మన ప్రాంతంలో ఇంతమంది కళాకారులు పెట్టుకొని కూడా మనం ఎందుకు ముందుకెళ్ళట్లేదో ఒకసారి ఆలోచన చేసుకొని భవిష్యత్తులో వీరికి కావాల్సిన అవకాశాలు కల్పించేలా ఇదే మీటింగ్ హాల్లో ఒక కళాకారులు, జిల్లా కళాకారుల సంఘం మీటింగ్ నన్ను ప్రత్యేక అతిథిగా వాళ్ళు పిలవడం జరిగింది. గత 4 నెలల క్రితం యువకులు ఇటువంటి మెరుగైన కళాకారులు, ఇంత అత్యద్భుతమైన శక్తి కలిగిన వాళ్ళు ఈరోజు ప్రపంచానికి నాగర్ కర్నూలు అందించడం చాలా
గర్వంగా ఉంది నాకు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఒక యూనిటీగా ఇప్పుడు రాజేష్ గారు మీ అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చారు. అదే యూనిటీని ముందుకు తీసుకెళ్తాం. ఏపీ ఎన్నికల సంఘానికి తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై తెలుగుదేశం పార్టీ మరోసారి ఫిర్యాదు చేసింది. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ దీప్కర్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో బాధితులైన టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని లేఖలో వివరించారు. రాజంపేట డీఎస్పీ చైతన్య ఎవరి ఆదేశాలతో వచ్చి దాడులకు పాల్పడ్డారో అంతుపట్టడం లేదని సీఈసీఎంకే మీనా దృష్టికి నేతలు తీసుకొచ్చారు. అస్మిత్ రెడ్డి ఇంటిపై డీఎస్పీ చైతన్య దాడికి పాల్పడి వ్యక్తిగత సిబ్బంది, డ్రైవర్లు, పొరుగువారిని గాయపరిచారని నేతలు తెలిపారు. తాడిపత్రి అల్లర్లలో తాను లేకపోయినా 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని దీపక్ రెడ్డి చెప్పారు. జూన్ 4న అస్మిత్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను కౌంటింగ్కు దూరంగా ఉంచారని కుట్ర జరుగుతోందని ఉమా దీపక్ రెడ్డి అన్నారు. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి బెంచ్ సర్కిల్ నుంచి ఆటోనగర్ మార్గంలో డ్రైనేజీ సమస్యను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ను ఆదేశించారు నేషనల్ హైవే అథారిటీ అధికారులు. కలెక్టరేట్లో ఎన్హెచ్ఏఐ, నగరపాలక సంస్థ, రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు జాతీయ రహదారి డ్రైనేజీ సమస్యపై సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారి బెంచ్ సర్కిల్ నుంచి ఆటోనగర్ మార్గంలో సరైన డ్రైనేజీ లేకపోవడంతో 2 కిలోమీటర్ల వరకు సుమారు 4 నుంచి 5 ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉంటుందని, దీనివల్ల పాదచారులు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు కలెక్టర్ అని తెలిపారు. ఇక రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికన ఏ ఒక్కరికి నష్టం కలగకుండా నిబంధనల మేరకు పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. పూణే నుంచి వచ్చిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంట్రల్ CWPRSకు చెందిన నిపుణులు మేడిగడ్డ బ్యారేజ్కి చేరుకొని పరిశీలించారు. జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ కోసం సైంటిస్ట్ డాక్టర్ ధనుంజయ నాయుడు, నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ కోసం సైంటిస్ట్ డాక్టర్ ప్రకాష్ పాలేలు 7వ బ్లాక్లోకి కుంగిన పిల్లర్స్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఇదే అంశంపై రేపు జలసౌధలో ఇరిగేషన్ సెక్రటరీ, ఈఎన్సీలు అధికారులతో సమావేశమవుతారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఏకరూప దుస్తులు అందించాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్లోని మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని సందర్శించి ఏకరూప దుస్తుల తయారీకి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఏకరూప దుస్తుల అందజేతకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్. మమ్మల్ని మహిళల్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ కుట్టు మిషన్ మేము 20 సంవత్సరాల నుంచి ఇంటి దగ్గర కుట్టుకుంటున్నాం కానీ సార్ ఇట్లాంటి ఉపాధులు ఏ రోజు రాలేదు. ఈరోజు మమ్మల్ని గుర్తించి ఈ కుట్టు మిషన్కి స్టిచ్చింగ్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఒక్కొక్కరు స్కూల్ పిల్లలు యూనిఫామ్స్ కూడా ఇంతకుముందు మంచిగా లేవు అనేవాళ్ళు సార్. ఇప్పుడు మాకు ఇచ్చి దీన్ని మేమందరం కూడా ఒక ఉపాధిలాగా వినియోగించుకుంటాం సార్. మా తరఫున సెంటర్లు ఇక్కడ ప్రజెంట్ ఈ సెంటర్లో ఒక 20 మంది వర్క్ చేస్తున్నాం సార్. ఇది అన్ని సెంటర్లు కూడా 100 మంది వరకు మేము ఈ వర్క్ ఉపయోగించుకుంటున్నాం సార్. దీన్ని మేము రోజు వచ్చేసి ఒక 20-30 షాల్తీలు కుట్టుకుంటున్నాం సార్. అంటే రోజు ఒక్కొక్కళ్ళం వచ్చేసి ఒక 500-600 ఉపాధి కల్పించుకుంటున్నాం సార్. దీని ద్వారా ఇది మాకు వచ్చేసి ఈ మండల సమైక్య ద్వారా ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మేము ఇక్కడ చేసుకొని ముందు ఈ ఉపాధి మేము వినియోగించుకుంటాం సార్. మాకు చాలా సంతోషంగా ఉంది. నా తర్వాత వచ్చేసి ఇక్కడ మేము కటింగ్ మిషన్ ఒకటి, ఈ బటన్ మిషన్, ఈ కాజా మిషన్ కూడా మేము మండల సమైక్య ద్వారా తెప్పించుకోవడం కొనబడ్డాయి సార్. ఇవి కటింగ్ మిషన్ కూడా కొనుక్కున్నాం. ఇక్కడే కటింగ్ చేసుకొని మేము స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం సార్. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంతమందిని కూడా అందరికి కూడా ఉపాధి కలుగుతుంది సార్. ఈ మండల సమైక్య ద్వారా మాకు ఇంతమంది కూడా ఉపాధి కలుగుతుంది. మా మండలానికి కుట్టు శిక్షణా కేంద్రం సంబంధించి మొత్తం 7 సెంటర్లు పెట్టాము. మొత్తం 5053 మంది విద్యార్థులు ఉన్నారు. 64 స్కూళ్ళల్లో స్కూలుకు సంబంధించినటువంటి పిల్లల దగ్గర కొలతలు తీసుకొని
వాళ్ళకి సంబంధించినటువంటి మెజర్మెంట్ ప్రకారం కుట్టియడం జరుగుతుంది. దీంట్లో బాయ్స్కి సంబంధించి, గర్ల్స్కి సంబంధించి అట్లా మొత్తం ఒక పేరు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం నుంచి క్లాత్ వచ్చింది. ఈ 7 సెంటర్ల ద్వారా మహిళలకి ఉపాధి కల్పాలనే ఉద్దేశంతో మహిళా సంఘ సభ్యులకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 7 సెంటర్లో సెంటర్కి 20 మంది మహిళలు రోజు డైలీ వచ్చి అక్కడ సెంటర్లోనే కుట్టు మిషన్ల కేంద్రంలో కుడుతున్నారు. కొంతమంది ఇళ్ళ దగ్గర కూడా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర కూడా కుట్టడం జరుగుతుంది. ఒక్కొక్క సభ్యురాలు 20 నుంచి 30 వరకు కుట్టుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహాల సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇక ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర పరిశీలకులు గోలి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డిని శాసన మండలికి పంపించాలని పిలుపునిచ్చారు. రాకేష్ గెలిస్తే 3 జిల్లాలలోని 32 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సమానమని గోలి శ్రీనివాస్ అన్నారు. సాధ్యం కాని హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే పట్టభద్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. శాసన మండలి సభ్యునికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఈరోజు నూతనకల్లో, అదేవిధంగా తుంగతుర్తి హెడ్ క్వార్టర్లో ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ పరిశీలకులుగా విచ్చేసినటువంటి పెద్దలు అన్న గోలి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు సాగడం జరుగుతూ ఉన్నది. ఎక్కడ చూసినా కూడా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి 4 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మేధావి చదువుకున్నటువంటి వ్యక్తి బిడ్స్ పిల్లారిలో చదువుకొని అమెరికా వరకు పోయి ఉద్యోగం చేసి స్వరాష్ట్రానికి, స్వదేశానికి సేవ చేయాలనేటువంటి సమున్నతమైన లక్ష్యంతో వచ్చినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిర్రు. వారిని తప్పకుండా గెలిపించుకోవాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుని శాసన మండలిలో నిలబెట్టుకోవాలని చెప్పేసి గ్రాడ్యుయేట్స్ అందరూ అనుకుంటా ఉన్నారు. బరిలో నిలబడ్డటువంటి ఇతర పార్టీల నాయకులు ఒకరు ఏనాడు కూడా ఎన్నికల తప్ప మళ్ళీ కనిపించే నాయకుడే కాదు, ఇంకొకరు బ్లాక్ మెయిల్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండి ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి పైసలు సంపాదించేటువంటి గొంతును కనుక రేపు శాసన మండలికి పంపితే మనందరినీ కూడా బజార్కి ఇచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే దొంగల ముఠా నాయకునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దొంగ కాబట్టి ఆయన ఏ అభ్యర్థిని ఎంచుకున్నా, అది ఎంపీ అభ్యర్థిని ఎంచుకున్నా, ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంచుకున్నా దొంగలనే దొలాడి పెట్టుకుంటున్నాడు. దాన్ని దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాల పైచిలుకిచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చి ఫిట్మెంట్ కూడా 70% పెంచి, అది అంగన్వాడీ అయినా, ఆయాలైనా, అదేవిధంగా ఆశా వర్కర్లైనా, హోంగార్డులైనా పూర్తి స్థాయిలో సహకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి అండగా నిలబడాలని చెప్పి అందరూ ఆలోచన చేస్తున్నారు. రాకేష్ రెడ్డి గారు కూడా అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని రేపు బజార్లో నిలబెట్టి విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటి ఎలవేల్పు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మేరకు స్వామివారి స్వాతి హోమంకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఒకవైపు సర్వాభరణాలతో గోవిందరాజస్వామి, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్ను వేద మంత్రాలతో మృదుమధుర మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తముగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమానికి పాల్గొన్నందుకు మేము ఎంతో రుణపడి ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో చక్కటి సేవా కార్యక్రమం అందించారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇక మీదట కూడా కార్యక్రమాలు జరిపిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఇక కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జైంట్ బ్యానర్పై సుభాస్కరన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ భారతీయుడు 2 ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతోంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 1996లో కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర
మేర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్గా భారతీయుడు 2 రూపొందుతోంది. అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ వేగం పుంజుకున్నాయి. అందులో భాగంగా బుధవారం రోజున మేకర్స్ భారతీయుడు 2 మూవీ నుంచి షౌరా అనే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.